కర్సివ్ క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి స్మాల్ లెటర్స్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. పాయింట్ షేప్ రాకూడదు, కలువు రాకూడదు, లూప్ రాకూడదు, లెటర్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడే ఎండ్ అవ్వాలి అని కొన్ని రూల్స్ అనేవి స్మాల్ లెటర్స్ ఉన్నాయి, కర్సివ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. బట్ కర్సివ్ లో క్యాపిటల్ లెటర్స్ కి ఎలాంటి రూల్స్ అనేది ఉండవు. లెటర్ ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎండ్ అవ్వచ్చు, పాయింట్ షేప్ రావచ్చు, కలువు రావచ్చు, అంటే ఎలా అయినా రాయొచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్మాల్ లెటర్స్ కున్న రూల్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ కి వర్తించవు. ఎలా అయినా రాయొచ్చు. స్మాల్ లెటర్స్ కున్న రూల్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ కి ఉండవు అనమాట. జస్ట్ కొంచెం స్లాంట్ గా హైట్ రాయాలి. క్యాపిటల్ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా సార్లు చెప్పాను. క్యాపిటల్ అనగానే మిడిల్ జోన్, అది కర్సివ్ అయినా సరే స్క్రిప్ట్ అయినా మిడిల్ జోన్ లో రాయకూడదు అనేలాగా. క్యాపిటల్ అనగానే పెద్దగా కొట్టొచ్చినట్టు రాయాలి. క్యాపిటల్స్ స్క్రిప్టే కానీ కర్సివే కానీ ఏదైనా క్యాపిటల్ రాస్తున్నామంటే పెద్దగా కొట్టొచ్చేలాగా రాయాలి, కానీ మిడిల్ జోన్ లో ఏ క్యాపిటల్ లెటర్ కూడా రాయకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఒకసారి ఎలా రాయాలని చూద్దాం. కరువుతో స్లాంట్ గా పై వరకు వెళ్ళండి. మీకు పైన మీరు ఇబ్బంది పడతారని పైన నేను లైన్ కూడా డ్రా చేశాను. ఆ లైన్ వరకు వెళ్ళండి. పైన లైన్ కూడా డ్రా చేశాను. లైన్ వరకు వెళ్ళాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రండి, చేయకూడదు. దీని మీదే పైకి వెళ్తూ చూడండి. పైన ఎక్స్ హైట్ లైన్ పై నుంచి పెద్దగా కరువు తిప్పుతూ ఇక్కడ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ పెట్టాలి. మరొకసారి చూడండి. కరువుతో స్లాంట్ గా వెళ్ళండి, స్ట్రైట్ గా రాయండి, చేయకూడదు. దాని మీదే పైకి వెళ్తూ పెద్దగా సర్కిల్ లాగా పెడుతూ ఎగ్జిట్ పెట్టాలి. మరొకసారి జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. కరువుతో స్లాంట్ పై వరకు వెళ్ళాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి స్ట్రైట్, దీని మీదే పైకి, అంటే ఎక్స్ హైట్ లైన్ ఉందంట కదా, దీని పైకి పై వరకు వెళ్ళి పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్. ఏ లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ పై నుంచి కిందికి స్లాంట్ లైన్. పై నుంచి కిందికి అంటే అప్పర్ టు, చూడండి, అప్పర్ టు మిడిల్ స్లాంట్ లైన్. ఇక్కడ సన్నగా కరువు తిప్పుతూ దీన్ని టచ్ చేయండి. సన్నగా కరువు తిప్పుతూ టచ్ చేయండి. ఇక్కడ ఎక్కడ టచ్ చేయాలి అంటే ఇక్కడ లైన్ దగ్గరే టచ్ అవ్వాలి. ఇక్కడ లైన్ ఉంటుంది కదా, లైన్ దగ్గరే టచ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మాత్రమే నాకు 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ మాత్రమే 2 లైన్స్ వచ్చాయి, బట్ ఇక్కడ సింగిల్ లైన్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళండి, తిప్పండి. ఇక్కడ నుంచి మళ్ళీ పీ బాడీ పెట్టండి. అప్పర్ జోన్ లో రాసే పార్ట్ కొంచెం పెద్దగా ఉండాలి, మిడిల్ జోన్ లో రాసే పార్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి. అంటే ఇప్పుడు నేను స్ట్రైట్ గా రాశానంటారా, లేదు 2 గీతలు కనబడేలాగా రాశానా, లేదు, కింద మాత్రమే ఇక్కడ 2 లైన్స్, బట్ ఇక్కడ సింగిల్ లైన్. ఇక్కడ నుంచి పక్కకు వెళ్లేలాగా రాయాలి. బి లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువుతో స్లీపింగ్ లైన్. కరువుతో స్లీపింగ్. దీని మీద చూడండి, లెఫ్ట్ షోల్డర్ ఉంది కదా మీకు, లెఫ్ట్ షోల్డర్ చూడండి, ఇలా రావాలి. అంటే నేను ఇలా లెఫ్ట్ షోల్డర్ సైడ్ రావాలి, ఇలా లెఫ్ట్ షోల్డర్ సైడ్ రావాలి. ఇలా చూడండి, బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ రండి. ఇక్కడికి వచ్చేసి లోపల కరువు తిప్పండి. లెఫ్ట్ షోల్డర్ సైడ్ వచ్చేసి కరువు తిప్పండి. చూడండి, కరువుతో స్లాంట్, మళ్ళీ కరువుతో లెఫ్ట్ షోల్డర్ సైడ్ రావాలి. ఇక్కడ చిన్న కరువు. మళ్ళొకసారి జోన్ లో రాస్తాను. చూడండి. కరువుతో స్లీపింగ్ పెట్టండి. కరువు కనిపించాలి, స్లీపింగ్ కూడా కనిపించాలి. ఇక్కడ నుంచి కరువు తిప్పుతూ లెఫ్ట్ షోల్డర్ సైడ్. చాలా మందికి లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ అంటే చెస్ట్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుందా మిడిల్ లో, లేదు కదా. సో పూర్తిగా వెనక్కి రావాలి. సో ఇక్కడ నుంచి ఇలా రాయాలి. చాలా మంది ఇలా రాస్తారు. అంటే వాళ్ళకి లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉందన్నమాట. అలా ఏం ఉండదు కదా ఎవరికైనా సరే. సో పూర్తిగా వెనక్కి వచ్చేలాగా రాయండి. చూడండి, కరువుతో స్లీపింగ్ పెట్టాలి. ఇక్కడ నుంచి కరువుతో లెఫ్ట్ షోల్డర్ సైడ్ రాస్తూ కరువు. ఈ కరువు ఉంది చూసారు, ఈ కరువు ఈ ఎక్స్ హైట్ లైన్ కి పై నుంచి రావాలి. కరువు రావాలి. సో అప్పుడు షేప్ మనకి నీట్ గా కనిపిస్తుంది. ఈ కరువు అనేది పెద్దగా రాయకూడదు. మళ్ళీ ఈ కరువు అనేది పెద్దగా రాయకూడదు, అప్పుడు బాడీ మనకి పెద్దదైపోతుంది. ఈ కరువు అనేది ఎంత చిన్నగా పెడితే లెటర్ చూడడానికి అంత అందంగా కనిపిస్తుంది. సో సి లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ పై నుంచి కిందికి స్లాంట్ రాయండి. చూడండి, నెక్స్ట్ లెటర్ పై నుంచి కిందికి స్లాంట్. ఇక్కడ చిన్నగా లూపు చూడండి, వెనక్కి వస్తూ చిన్న లూపు, కంటికి కనిపించినట్లు ఉండాలి. చిన్న లూపు పెడుతూ లైన్ మీద రాస్తూ పైకి వెళ్తూ టీ లెటర్. చూడండి, ఈ పైకి వెళ్తూ ఈ లైన్ అక్కడ టచ్ చేస్తూ లోపలికి రాశాను. చూడండి, ఇలా రాస్తూ ఇదిగోండి ఇలా లోపలికి రావాలి. స్లాంట్ గా రావాలి, చిన్న లూప్ పెడుతూ ఇలా రావాలి. సో మళ్ళొకసారి జోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, పైనుంచి కిందికి స్లాంట్ రాయండి, చిన్నగా లూప్ పెడుతూ ఈ షేప్ రాయండి. క్యాపిటల్ లెటర్ యొక్క హైట్ తగ్గించకూడదు, పై లైన్ వరకు వెళ్ళాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. అని చెక్ చేసుకుంటూ రాయండి. సో డి లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు.
నెక్స్ట్ లెటర్ స్లాంట్, చిన్న ఈ స్లాంట్, చిన్న ఈ. ఇక్కడ నుంచి ఈ కరువు అనేది కంటికి క్లియర్ గా కనిపించినట్లు ఉండాలి. అంటే కంటికి కనిపించినట్లు ఉండాలి, అంతేగాని మరి పెద్దగా పెట్టి రాయకూడదు. ఇక్కడ నుంచి సి పార్ట్ రాశారు కదా, బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్. సో ఇక్కడ నుంచి బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తూ కరువు. ఇక్కడ నుంచి సి పార్ట్. ఈ లెటర్ చూడండి, ఈ పార్ట్ పెద్దగా రాయకూడదు, ఆ పార్ట్ అనేది మీరు పెద్దగా రాయకూడదు. మళ్ళొకసారి జోన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ మొత్తం నేను రాసే ప్రతి లెటర్ మీద ఉంటేనే లెటర్ ఎంత కష్టమైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. నాతో పాటు రాయగలగాలి. ఇప్పుడు చూడండి, స్లాంట్ గా వెళ్ళారు కదా, చిన్ని కరువు, చాలా చిన్నగా పెట్టాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తూ కరువు పెట్టండి. లెఫ్ట్ షోల్డర్ సైడ్ వస్తూ కరువు. ఇది దాటి వెళ్ళకూడదు. చూడండి, ఇది దాటి రాకూడదు. మీరు రాయాలంటే ఇలా రాస్తారు, ముగ్గులు వేసినట్టు, ఇలా వేయకూడదు. ఈ కరువు అనేది చిన్నగా ఇవ్వాలి. ఈ కరువు చిన్నగా ఇస్తే లెటర్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. సో ఈ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ ఇలా రాయండి. ఈ షేప్ రావాలి, అంటే ఇలా రావాలి, ఈ షేప్ రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్ లాగా సాగేయండి. సో ఇక్కడ నుంచి సాగదీయాలి, ఈ షేప్ రావాలి. ఇక్కడ లైన్ దగ్గరకు వచ్చి కరువు. అంటే ఇప్పుడు చూడండి, ఇలా రాశానంటారా? లేదు కదా. అలా అని చెప్పేసి ఇలా రాసానా? లేదు. మనకి ఇక్కడ లైన్ ఉంటుంది కదా, ఇలా వచ్చేసి ఈ కరువును చూసారు, ఈ కరువు కొంచెం పెద్దగా రాయాలి. కరువు కొంచెం పెద్దగా పొడవు పెంచి, అంటే కొంచెం సాగదీసి రాస్తే ఇక్కడ షేప్ లోవర్ జోన్, ఇక్కడ మిడిల్ జోన్ ఉన్న షేప్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చెయ్యెత్తి క్రాస్ వర్ పెట్టాలి. మాకు అసలు ఈ షేపే రావడం లేదు, మాకు ఇలా వస్తుంది అంటే, ఇలా వస్తుంది అనుకుంటే మీరేం చేయాలి అంటే స్లీపింగ్ పెట్టండి, పర్వాలేదు. స్లీపింగ్ పెట్టి బాగా స్లాంట్ రాయండి. స్లాంట్ రాస్తూ కరువు రాయండి. స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాస్తూ కరువు రాయండి. ఇప్పుడు క్రాస్ వర్ పెట్టండి. సో ఇలా రాయడం వచ్చేసినా మీకు లెటర్ షేప్ పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం స్ట్రైట్ రాయకూడదు. స్ట్రైట్ రాశారు అంటే అది జే లెటర్ అయిపోతుంది. కాబట్టి స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాసి కరువు. ఫస్ట్ ఈ షేప్ ట్రై చేయండి. రాయగలుగుతున్నాము, ఈజీగానే ఉంది అని అనుకుంటేనే ఈ షేప్ రాయండి. లేదు అంటే స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాసి మధ్యలో క్రాస్ వర్ పెట్టేసేయండి. సో ఇబ్బంది ఏం లేదు. ఈ షేప్ మీకు పర్ఫెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా స్పీడ్ గా మీ కర్వ్ అనేది వచ్చేస్తుంది. సో ఎఫ్ లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి, పెద్దగా కరువు తిప్పుతూ స్ట్రైట్ గా రండి. స్లాంట్ గా వెళ్ళి పెద్దగా కరువు తిప్పుతూ స్ట్రైట్ గా చూడండి, హాఫ్ సర్కిల్. స్లాంట్ గా వెళ్ళు, పెద్దగా కరువు తిప్పుతూ ఇక్కడ స్ట్రైట్ చూసుకోవాలి. స్లాంట్ గా వెళ్ళి పెద్దగా ఈక్వల్ హైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పై లైన్ టచ్ చేస్తూ కింద వరకు రావాలి, బట్ లైన్ టచ్ అవ్వకూడదు. సన్నగా రూపు పెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తే ఎగ్జిట్. జీ లెటర్ రాయాలంటే పాయింట్ షేప్ వచ్చేలాగా రాయకూడదు. సో అలా అని చెప్పేసి ఇలా కూడా రాయకూడదు. చాలా మంది ఇలా రాస్తుంటారు. ఇలా రాస్తే ఏమైందంటే స్పీడ్ గా రాసినప్పుడు ఈ లెటర్ జే అయిపోతుంది, క్యాపిటల్ లెటర్ కాస్త ఈజీ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హాఫ్ సర్కిల్, ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. హాఫ్ సర్కిల్ వచ్చేలాగా రాయాలి. సో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జోన్ లో ఓవర్ స్లాంట్ గా వెళ్ళండి. ఇక్కడ నుంచి హాఫ్ సర్కిల్ బాగా వెనక్కి వచ్చేయాలి. బాగా లెఫ్ట్ షోల్డర్ వెళ్ళి బాగా కరువు తిప్పండి. బాగా వెనక్కి కరువు తిప్పండి. కరువు తిప్పుతూ ఈక్వల్ గా వచ్చిన తర్వాత పైన టచ్ చేయండి. టచ్ చేస్తూ కింద వరకు స్ట్రైట్ గా స్టాండింగ్ రాసి కరువుతో ఎగ్జిట్ పెట్టండి. చూడండి, లూపులు సేమ్, క్యాపిటల్ కైనా స్మాల్ స్కేల్ లూపులు అనేది ఈక్వల్ గానే ఉంటాయి. సో జీ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ స్లాంట్ స్టాండింగ్ కర్వ్. స్లాంట్ స్టాండింగ్ కర్వ్ పక్కనే మళ్ళీ స్టాండింగ్ లైన్ చేయకూడదు. ఏకైతే ఎలాగ కరువు పెట్టాము అలాగే పైకి వెళ్ళి పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ పెట్టాలి. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ లో మనం హెచ్ ఇలాగే రాస్తామా, లేదు ఇలా రాస్తామా, లేదు ఇలా దగ్గరికి రాస్తామా? అలా ఏం రాయి కదా. రెండు ఈక్వల్ గా ఉండేలాగా చక్కగా రాస్తాం. సేమ్ అలాగే. అలానే మీరు దూరంగా రాయాల్సిన అవసరం లేదు, దగ్గరగా రాయాల్సిన అవసరం లేదు. కరువు పెట్టండి. కరువు స్లాంట్ కరువు. ఇక్కడ కరువు చూసుకోండి, ఇది డెకరేషన్ పార్ట్. కరువు స్లాంట్ కరువు ఇది రాసేసి పక్కన మళ్ళీ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాసి ఏకైతే ఎలా కరువు పెట్టామో సేమ్ అలాగే పైకి వెళ్ళి పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ పెట్టేసేయండి. సో హెచ్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ ఇది కరువు కదా, అంటే ఇలా రాస్తాం కదా. కరువు అంటే లైక్ యూ షేప్ లాగా, కరువు యూ షేప్ లాగా రాస్తాం కదా. యూ షేప్ లాగా ఇలా రాసిన దాన్ని రివర్స్ లో రాయాలి. అంటే ముందు నుంచి వెనక్కి కాకుండా వెనక నుంచి ముందుకి. చూడండి, వెనక నుంచి ముందుకి రావాలి. అంటే చూడండి, వెనక నుంచి ముందుకు రావాలి, వచ్చి స్లీపింగ్ లైన్ పెట్టాలి. చూడండి, ఇక్కడ
పెద్దగా వెనక నుంచి పెద్దగా కరువు తిప్పుతూ స్లీపింగ్ లైన్ పెట్టండి. పెద్దగా ఉండాలి, పెద్దగా కరువు తిప్పుతూ పైకి వెళ్ళి స్లీపింగ్ లైన్. ఈ స్లీపింగ్ లైన్ కంటే క్లియర్ గా కనిపించాలి మళ్ళీ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ కరువు పెట్టండి. స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ కరువు పెట్టండి. సో ఈ కరువు దీనికి ఈక్వల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ బాడీకి ఈక్వల్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెద్దగా రివర్స్ లో యూ పెట్టండి. వెనక నుంచి ముందుకు పెట్టి పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టండి. ఇది డెకరేషన్ పార్ట్. ఇది కంటి క్లియర్ గా కనిపించాలి. మళ్ళీ స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ కరువు. అంటే ఇలా రాస్తానంటారా? ఇలా రాస్తారు. అలా రాయకూడదు. కరువు తిప్పుతూ దగ్గర కూడా రాయకూడదు. ఇది డెకరేషన్ పార్ట్ కదా, కర్సర్ క్యాపిటల్స్ కి డెకరేట్ చేస్తూ రాస్తాం. సో ఇది కనిపించాలి. ఇది కంటి క్లియర్ గా కనిపించేలాగా రాయాలి. మరొకసారి చూడండి. రివర్స్ లో పెద్దగా కరువు తిప్పుతూ స్లీపింగ్. పెద్దగా కరువు. ఈ పార్ట్ తగ్గించొద్దు. ఈ పార్ట్ తగ్గిస్తే చూడటానికి అసలు బాగుండదు. ఈ పార్ట్ పెద్దగా రాసుకొని స్లీపింగ్ పెట్టి స్ట్రైట్ గా స్టాండింగ్ రాసి కరువు మాత్రమే పెట్టండి. సో ఐ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లేనంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ సేమ్ అలాగే పెద్దగా కరువు తిప్పండి, పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టండి. సేమ్ ఇలాగే పెద్దగా కరువు తిప్పండి, పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టండి. స్ట్రైట్ గా కింద లైన్ వరకు రాయండి. బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. ఐజే ఒక ఫ్యామిలీ కింద వస్తుంది అనమాట. స్ట్రైట్ గా వెళ్ళిపోండి. సేమ్ అలాగే రాస్తూ పైకి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళండి. సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. అంతే. చూడండి స్ట్రైట్ గా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెద్దగా కరువు తిప్పుతూ స్లీపింగ్ పెట్టండి. స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ కింద మనకు డబుల్ లైన్ ఉంటుంది కదా, లైన్ వరకు వెళ్ళాలి. బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. సో ఐ రాయడం వచ్చేసింది అంటే జే కూడా ఈజీగా రాసేస్తాను. జే లెటర్ రాసే విధానం ఇది. ఆ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కే లెటర్. స్లాంట్, స్టాండింగ్, కర్వ్. సేమ్ హెచ్ లాగే. చూడండి హెచ్ అయితే ఎలా రాసాము సేమ్ అలాగే. ఇక్కడ హైట్ డిఫరెంట్ చూసుకోండి. హైట్ ఈక్వల్ హైట్ ఉండేలాగా చూసుకోండి. కరువుతో స్లాంట్, కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చూడండి స్లాంట్, స్టాండింగ్, కర్వ్. సేమ్ హెచ్ కలర్ రాసాము అలాగే. ఇక్కడ ఈక్వల్ హైట్ ఉండేలాగా కరువుతో స్లాంట్ రావాలి. అంతేగాని ఇలా రాయకూడదు. ఈ సర్కిల్స్ పెట్టకూడదు. ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి డెకరేషన్ పార్ట్ కూడా రాయకూడదు. ఇక్కడ మనకి స్లాంట్ రావాలి, ఇక్కడ కూడా స్లాంట్ రావాలి, ఇక్కడ కరువుతో ఎగ్జిట్ రావాలి. స్లాంట్, స్టాండింగ్, కరువుతో స్లాంట్, మళ్ళీ స్లాంట్, కరువుతో ఎగ్జిట్ వచ్చేలాగా రాయాలి. సో కే లెటర్ జోన్ లో రాసే విధానం అది. ఆ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి. చిన్నగా లూప్ పెడుతూ బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఇక్కడ చిన్న లూప్ పెడుతూ రాసేయండి. చూడండి స్లాంట్ గా వెళ్ళండి. చిన్న లూప్ పెడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాగా లెఫ్ట్ కి రావాలి. ఇక్కడ చిన్న కరువు తిప్పుతూ, అంటే చూడండి కరువు అంటే లూప్ లాగా తిప్పుతూ స్లీపింగ్ లైన్ రాస్తూ రావాలి. స్లాంట్ గా వెళ్ళి చూడండి. ఇది దాటి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు లూప్ ఎంత పెద్దగా చాలా మంది రాస్తారు, భలే రాస్తారు. ఇలా రాయకూడదు. షేప్ మనకి పర్ఫెక్ట్ గా ఉండేలాగా రాయాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. స్లాంట్ గా వెళ్ళండి. లూప్ పెడుతూ స్లాంట్ గా రండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఇక్కడ చిన్న లూప్ కంటికి కనిపించినట్లు ఉండాలి. లూప్ పెడుతూ స్లీపింగ్ పెడుతూ దాని మీద పైకి వస్తూ కరువు బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. సో ఈ కరువు ఆల్రెడీ చూడండి. ఈ కరువు ఎక్కడి నుంచి రావాలనుకున్నాం? ఎక్స్ హైట్ పై నుంచి లోపలికి రావాలి. లోపలికి వచ్చేలాగా రాయాలి. ఎల్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఆ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువుతో స్లాంట్ గా వెళ్ళండి. మళ్ళీ కిందకి రండి. మళ్ళీ పైకి వెళ్ళండి. మళ్ళీ కిందకి రండి. కరువుతో ఎగ్జిట్. ఎం లెటర్ రాయాలి అంటే మనకున్న ఈ 4 లైన్స్ ఉన్నాయి చూసారు. ఈ 4 లైన్స్ దగ్గరకు ఉండాలి. అంటే ఇలా రాయకూడదు. ఎక్కువ స్పేస్ ఇచ్చేలాగా రాయకూడదు. ఇలా దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే కరువుతో స్లాంట్ గా వెళ్ళండి. ఈ గీతకి దగ్గరికి మళ్ళీ కింద గీయండి. మనం రాసిన ఈ గీతకి దగ్గరికి మళ్ళీ పైకి గీయండి. మళ్ళీ దీని దగ్గరికి కింద గీయండి. సో ఇక్కడ కరువుతో ఎగ్జిట్ పెట్టండి. ఎం లెటర్ రాయాలంటే చాలా మంది మధ్యలో పార్ట్ ఉండదు, తినేసి రాసేస్తుంటారు. లేదు, 3 కూడా చూడండి ఇక్కడ ఈక్వల్ గా ఉండేలాగా రాయాలి. అది చెక్ చేసుకుని రాయండి. స్లాంట్ రావాలి. స్ట్రైట్ రాయకూడదు. స్ట్రైట్ అనేది రాయకూడదు. స్లాంట్ వచ్చేలాగా మాత్రమే ఉండాలి. ఎం లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువుతో స్లాంట్, మళ్ళీ కిందికి స్లాంట్, మళ్ళీ పైకి స్లాంట్. కరువు ఇక్కడ చూడండి
ఎం కి ఎన్ కి ఖచ్చితంగా పాయింట్ షేప్ మాత్రమే రావాలి. లేదు నేను కరువులు పెట్టి రాస్తానంటే ఇలా వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ షేప్ పెట్టి రాస్తేనే చూడడానికి బాగుంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను కర్సివ్ క్యాపిటల్స్ కి ఎలాంటి రూల్స్ అనేవి ఉండవు అని చెప్పాను. సో ఈ రెండింటికి పాయింట్ షేప్ వస్తేనే చూడడానికి బాగుంటుంది. పెద్ద పెద్దగా రాయకూడదు. సో గీత దీనికేమో 3 గీతలు దగ్గరకు ఉండాలి, దీనికేమో 4 గీతలు దగ్గరకు ఉండేలాగా రాయాలి. ఎల్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ సి లాగా రాయండి. సి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను చూడండి. ఎక్స్ హెడ్ లైన్ పై నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి దీని దగ్గరికి వెళ్ళాలి. చూడండి నేను ఇప్పుడు రాసే గీత దీనికి దగ్గరకు ఉండాలి. దీని దగ్గరకు ఉండి పై వరకు వెళ్తూ దీన్ని టచ్ అవ్వాలి. చూడండి జోన్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సి లాగా రాశాను, సి లాగా రాశాను. సో ఇది ఉంది కదా ఈ పార్ట్ కి దగ్గరికి పై వరకు వెళ్తూ దీన్ని టచ్ అవ్వాలి. ఇక్కడ మాత్రమే ఎండ్ అవ్వాలి. లేదు నేను అక్కడ ఎండ్ చేయనని చెప్పేసి ఇలా రాశారు అంటే ఓ లెటర్ షేప్ అలా వస్తుంది. ఒక్కసారి చూడండి. సి లాగా రాయండి. సి లాగా రాసి ఇలా పైకి వెళ్ళిపోయి ఓవెల్ షేప్ రావాలి. ఈ పార్ట్ కంటికి క్లియర్ గా కనిపించాలి. ఓ లెటర్ కి ఇదే డెకరేషన్ పార్ట్, ఇది కనిపించేలాగా రాయాలి. సి లాగా రాయండి, పైకి వెళ్ళిపోండి, తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయండి. ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. లైన్ కి టచ్ అయిన తర్వాత మాత్రమే లెటర్ రాయడం పూర్తయినట్లు. అంతేగాని దీన్ని తీసుకొచ్చి పైన కలిపేలాగా చేయకూడదు, ఇలా రాసేలాగా రాయకూడదు. సో ఓ లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ పై నుంచి కిందికి స్లాంట్, పై నుంచి కిందికి స్లాంట్, కింద నుంచి పైకి కాదండి, పై నుంచి కిందికి స్లాంట్. ఇక్కడ సన్నగా కరువు తిప్పుతూ చూడండి. ఈ షేప్ మనం ఆల్రెడీ రాసాం. ఎక్కడ రాసామంటారు? బి లెటర్ దగ్గర రాసాం. ఈ షేప్ మనం బి లెటర్ దగ్గర రాసాం. సో ఇక్కడ మనకి 2 లైన్స్, బట్ ఇక్కడ సింగిల్ లైన్. దీని మీదే పైకి వెళ్తూ పి లెటర్. అంటే పి నేను ఇప్పుడు స్ట్రైట్ గా ఎలా రాశానంటారా? స్ట్రైట్ గా రాయకూడదు, స్లాంట్ గా కూడా 2 గీతలు కనపడకూడదు. చూడండి కింద మాత్రమే 2 గీతలు కనపడాలి, బట్ ఇక్కడ సింగిల్ లైన్ మాత్రమే కనబడేలాగా రావాలి. స్లాంట్ గా ఉండాలి. స్లాంట్ గా ఉండేలాగా ఉంటే చూడడానికి బాగుంటుంది. పి లెటర్ అంటే బి లెటర్ రాయడం వచ్చేసింది కదా మీకు. ఈ పార్ట్ తీసేస్తే పి, అంతే. పి లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ సి లాగా రాయండి. సో ఓ లెటర్ రాస్తారు కదా, ఓలాగా పైకి వెళ్తూ స్ట్రైట్ గా రాయండి. చూడండి ఓలాగా పైకి వెళ్తూ స్ట్రైట్. ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్ అనుకున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, సేమ్ ఓలాగే. ఇప్పుడు చూడండి కరువు తిప్పుతూ స్లాంట్ గా వెళ్తూ ఎగ్జిట్. చూడండి కరువు తిప్పుతూ ఎగ్జిట్. క్యూ లెటర్. ఓ క్యూ అనేది ఒకే ఫ్యామిలీకి చెందినవి అనమాట. చూడండి ఇవి 2 షేప్ బాడీస్ ఈక్వల్ గానే ఉంటాయి, బట్ దీనికి ఏంటి అంటే క్యూ కి మధ్యలో కరువు పెట్టి రాస్తాం. క్యూ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ పై నుంచి కిందికి స్లాంట్, సన్నగా లూప్ పెడుతూ టచ్ చేయండి. మళ్ళీ ఈ షేప్ ఆల్రెడీ మనం 2 టైమ్స్ రాసాం. ఎక్కడ రాసాం? పీకి రాసాం, బీకి కూడా రాసాం. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాం. స్లాంట్ గా పైకి వెళ్ళిపోయింది, సేమ్ పీ లాగే. కిందికి స్లాంట్ రాయండి, కరువుతో ఎగ్జిట్. చూడండి పిఆర్బి. చూడండి పి లెటర్, పి లెటర్, ఆర్ లెటర్. ఈ 3 లెటర్స్ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి అనమాట. చూడండి షేప్ 3టికి ఒకేలాగా ఉంటుంది అనమాట. ఆర్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ స్లాంట్. ఓవర్ స్లాంట్ గా వెళ్ళండి, ఓవర్ స్లాంట్ గా వెళ్ళండి. లూప్ పెడుతూ కిందికి మళ్ళీ స్లాంట్, ఇక్కడ కరువు తిప్పుతూ ఎస్. చూడండి ఓవర్ స్లాంట్ గా వెళ్ళాలి, లూప్ పెడుతూ మళ్ళీ స్లాంట్. జోన్ లో మళ్ళీ ఒకసారి చూడండి. ఓవర్ స్లాంట్ గా వెళ్ళాలి, లూప్ పెడుతూ మళ్ళీ కిందకి స్లాంట్, పెద్దగా కరువు. స్లాంట్ గా వెళ్ళండి, స్లాంట్ గా రండి, కరువు. స్లాంట్ గా వెళ్ళండి, స్లాంట్ గా రండి, కరువు. చూడండి ఇక్కడ నుంచి బాడీ తిప్పేసి రాయాలి. ఎస్ లెటర్. స్ట్రైట్ గా రాయొద్దు. మీరు స్ట్రైట్ గా రాశారు అంటే షేప్ ఏమవుతుందంటే ఇలా పెద్దగా వస్తుంది, బాడీ అనేది పెద్దగా వచ్చేస్తుంది. చూడండి ఈ బాడీ అనేది మనకి సాగదీసినట్లు ఉండాలి. చూడండి మళ్ళీ ఒకసారి. స్లాంట్ గా వెళ్ళండి, లూప్ పెడుతూ స్లాంట్ గా రాస్తూ కరువు. చూడండి స్లాంట్ గా వెళ్ళండి, లూప్ పెడుతూ స్లాంట్ గా రాస్తూ కరువు. ఈ కరువు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? లోపలికి వెళ్లేలాగా ఉండాలి, ఇక్కడికి రావాలి అని. సో ఎస్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ సేమ్ ఇలాగా. ఆల్రెడీ ఈ లెటర్ ఈ షేప్ ఎక్కడ రాసాం, గుర్తొచ్చిందా? ఎక్కడ రాసామంటారు? ఎఫ్ దగ్గర రాసాం. ఇలా రాసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తిప్పుతూ రావాలి. టీ. చూడండి టీకి ఎఫ్ కి క్రాస్ బార్ ఏ తేడా. క్రాస్ బార్ పెడితే ఎఫ్, లేకపోతే టీ. ఈ 2 లెటర్ షేప్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈ 2 కూడా ఒక ఫ్యామిలీకి చెందినవే. మీకు ఈ షేప్ రాకపోతే ఏం చెప్పాను నేను? స్లీపింగ్ రాసి స్లాంట్ రాసి కరువు రాయండి అన్నాను. ఎట్టి పరిస్థితిలో కూడా స్ట్రైట్ రాకూడదు. స్ట్రైట్ రాస్తే మళ్ళీ
స్క్రిప్ట్ లో క్యాపిటల్ జే అయిపోతుంది. సో షేప్ మనకి ఇలా రాయాలి, ఇక్కడ నుంచి ఈ షేప్ రావాలి, ఇలా రావాలి, ఇక్కడ నుంచి ఈ షేప్ రావాలి. చూడండి మళ్ళీ ఒకసారి జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువుతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్. కరువుతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్. కరువుతో ఎగ్జిట్. కరువుతో ఎగ్జిట్. ఇప్పుడు చూడు లెటర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండ్ లైన్ రాయండి. కరువుతో ఎగ్జిట్. చూడండి అంటే ఇప్పుడు నేను యూ రాయాలి అంటే కరువు పెట్టి రాశానంటారా, ఇలా రాశానంటారా? లేదు కదా, ఇలా రాయలేదు నేను. చూడండి కరువుతో బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. హైట్ తగ్గించద్దు, క్యాపిటల్ లెటర్ యొక్క హైట్ తగ్గించకూడదు. పై లైన్ వరకు వెళ్ళాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. స్లాంట్ ఎంత స్లాంట్ గా రాయగలిగితే లెటర్ షేప్ అంత అందంగా ఉంటుంది. దయచేసి స్ట్రైట్ గా రాయొద్దు, స్ట్రైట్ గా రాయొద్దు. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ కి వెళ్ళి బాగా బాగా వెనక్కి రండి. ఇక్కడ నుంచి కరువుతో ఎగ్జిట్. స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ కరువుతో ఎగ్జిట్. చూడండి జోన్ లో మనకు ఒకసారి చూడండి, జోన్ లో ఎలా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చూడండి. కరువుతో బాగా స్లాంట్, బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్. ఇక్కడ కరువుతో ఎగ్జిట్. చూడండి కరువుతో ఎగ్జిట్ టచ్ అవ్వాలి. పైనుంచి స్టాండింగ్ లైన్, పైనుంచి స్టాండింగ్ లైన్ రాస్తూ కరువుతో ఎగ్జిట్. చాలా మంది రాస్తారు ఇలా రాసి చేయకుండా ఒకేసారి రాస్తారు. అలా రాయకూడదు. ఖచ్చితంగా ఇక్కడ రాసిన తర్వాత హ్యాండ్ రైజ్ చేయాలి. చూడండి కరువు స్లాంట్, కరువుతో ఎగ్జిట్. ఎగ్జిట్ పెట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి కిందికి స్టాండింగ్ రాస్తూ కరువుతో ఎగ్జిట్ రాయాలి. లెటర్ షేప్ మాకు బాగా వచ్చింది కదని ఇలా రాసేస్తుంటారు. అలా రాయొద్దు. షేప్ మనకి బాగా వెనక్కి చూడు వంగినట్లు కనిపించాలి. యూ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువుతో స్లాంట్. జస్ట్ కంటికి కనిపించినట్లుగా చూడండి స్లాంట్. ఇలా స్ట్రైట్ గా రాస్తే స్టాండింగ్ కొంచెం స్లాంట్. చూడండి కరువుతో స్లాంట్ ఎగ్జిట్. వి లెటర్, వి లెటర్ రాసే విధానం ఇది. చూడండి కరువుతో స్లాంట్, మళ్ళీ కరువుతో స్లాంట్ ఎగ్జిట్, కరువుతో స్లాంట్. సో వి లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ యూ లాగా పెద్దగా కరువు తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి స్లాంట్. లెఫ్ట్ హ్యాండ్ యూ లాగా పెద్దగా కరువు తిప్పుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఇక్కడ చూడండి కరువుతో ఎగ్జిట్ పెట్టండి, ఎగ్జిట్. ఇప్పుడు స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాయండి. ఇక్కడ కరువు తిప్పుతూ మళ్ళీ పైకి వెళ్ళండి, స్ట్రైట్ గా స్టాండింగ్ ఎగ్జిట్ పెట్టండి. యూలోని సగం పార్ట్ వీలోని సగం పార్ట్ కలిపితే డబ్ల్యూ అవుతుంది. సో ఈ పార్ట్ అనేది పెద్దగా రాయకూడదు, రెండు ఈక్వల్ గా ఉండేలాగా రాయకూడదు. ఈ పార్ట్ పెద్దగా ఉండాలి, ఈ పార్ట్ అనేది చిన్నగా ఉండాలి. రెండు కలిపేసి దయచేసి ఈ విధంగా అనేది రాయకూడదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కరువుతో బాగా యూ లాగా స్లాంట్ గా రాయండి. కరువుతో ఎగ్జిట్. స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ కరువుతో మళ్ళీ స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ ఎగ్జిట్. సో సేమ్ యూ లాగా ఈ పార్ట్ యూ వి కలిపితే డబ్ల్యూ లెటర్. సో డబ్ల్యూ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ హాఫ్ సర్కిల్స్. హాఫ్ సర్కిల్ చూడండి, హాఫ్ సర్కిల్ ఇలాగా ఎక్స్ ఈ పార్ట్ ఉందా కొంచెం రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సర్కిల్ వచ్చేలాగా చూసుకోండి. హాఫ్ సర్కిల్స్ వచ్చేలాగా రండి. ఎక్స్ లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ కరువు తిప్పుతూ స్లాంట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్ అన్నాను. మళ్ళీ కరువుతో ఎగ్జిట్. సేమ్ యూ లాగి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాయండి. కింద లైన్ వరకు రావాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్. వై లెటర్ సేమ్ యూ లాగే, సేమ్ యూ లాగే ఇలా రాస్తే యూ లెటర్. సేమ్ అలాగే రాస్తూ స్ట్రైట్ గా కింద వరకు వెళ్ళి రాస్తే వై లెటర్. సో యూ వై అనేవి ఒక ఫ్యామిలీకి చెందిన అనమాట. షేప్ రెండింటికి ఒకేలాగా ఉంటుంది. వై లెటర్ జోన్ లో రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి. కరువుతో కిందికి స్లాంట్. చూడండి స్లాంట్ గా వెళ్ళండి, కరువుతో కిందికి స్లాంట్. దీని మీదే పైకి వెళ్ళి ఎక్కడి వరకు ఎక్స్ హైట్ లైన్ వరకు ఇక్కడ వరకు వెళ్ళి కరువుతో స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్. కింద మనకి డబుల్ రూ లైన్ ఉంటుంది అనుకున్నాం కదా, లైన్ వరకు రావాలి, బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు. సన్నగా లూప్ పెడితే బేస్ లైన్ కనెక్ట్ చేస్తే ఎగ్జిట్. స్మాల్ లెటర్ లో జెడ్ కి క్యాపిటల్ లెటర్ జెడ్ రెండు ఒకటే, కాకపోతే హైట్ డిఫరెన్స్ అంతే. రెండింటిది ఒకటే షేప్. కాకపోతే ఏంటి అంటే స్మాల్ లెటర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటే మిడిల్ జోన్ నుంచి స్టార్ట్ చేస్తాం. క్యాపిటల్ కాబట్టి అప్పర్ జోన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది రాస్తే ఈ రాస్తారు, లేదా అంటే చూడండి ఇలా రాస్తుంటారు, ఈ గాని 3 గాని రాస్తుంటారు. స్లాంట్ గా వెళ్ళి ఈ కనెక్టింగ్ ఎక్కడ తిరిగిందో ఒకసారి చూడండి. చూడండి స్లాంట్ గా వెళ్ళండి, స్లాంట్ గా వెళ్ళండి, కరువుతో స్లాంట్ గా రండి.
పైకి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళి కరువుతో స్ట్రైట్ గా రావాలి. లేదు కొంతమంది ఇక్కడ నుంచే రాస్తారు, ఇక్కడ నుంచి రాస్తే షేప్ మొత్తం పోతుంది. అదొకటి కాకుండా మళ్ళీ కరువు తిప్పుతారు. కరువు అనేది తిప్పకూడదు, పై లైన్ వరకు రావాలి. ఇక్కడ కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాసిన తర్వాత మాత్రమే సన్నగా లూప్ పెట్టి ఎగ్జిట్ పెట్టాలి. సో జెడ్ లెటర్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా రాయకూడదు, ఈ షేప్ అనేది రాకూడదు. వచ్చింది అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో జెడ్ లెటర్ రాసే విధానం ఇది. ఈ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు. ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నా. ఈ లెటర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారు అంటే ఇబ్బంది లేకుండా ఈజీగా రాయగలుగుతారు. ఈ లెటర్స్ పరంగా అంటే క్యాపిటల్ లెటర్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. ఈ లెటర్ షేప్ మీకు అర్థం కాకపోయినా, లెటర్ రాయడం రాకపోయినా దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ రైటింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో ప్రతి లెటర్ కూడా చాలా జాగ్రత్తగా నీట్ గా ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని షేప్ కరెక్ట్ గా వస్తుందా లేదా చెక్ చేసుకుని రాస్తేనే ఈ లెటర్స్ అనేది ఇబ్బంది లేకుండా ఈజీగా రాయగలుగుతారు. లేదు అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ రోజు క్లాస్. మీరు ప్రతిదీ కూడా నన్ను ఫాలో అవుతూ నీట్ గా రాశారు అంటే విత్ ఇన్ 10 days లో మీ హ్యాండ్ రైటింగ్ 100% ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా మీరు రాసే ప్రతిదీ కూడా మీకు మీరే చెక్ చేసుకొని కరెక్ట్ గా రాస్తున్నారా, ఏమైనా మిస్టేక్స్ రాస్తున్నారా చెక్ చేసుకుంటూ నీట్ గా రాయాలి. ఈ 10 days క్లాస్ లో మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ మొత్తం హ్యాండ్ రైటింగ్ మీద పెట్టారు. ప్రతి లెటర్ చక్కగా అబ్జర్వ్ చేస్తూ రాస్తున్నారంటే విత్ ఇన్ 10 days లో మీ హ్యాండ్ రైటింగ్ 100% ఇంప్రూవ్ అవుతుంది. దయచేసి ప్రతి లెటర్ కూడా రాసేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటూ నీట్ గా రాయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు రిలాక్స్ గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వర్క్ అంతా అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే వర్క్ లో హరిబరిగా రాస్తే అన్ని మిస్టేక్స్ రాస్తారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు రాస్తే ఆ మిస్టేక్స్ ఏం రాస్తున్నా అనేది మీరే ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి హరిబరిగా మాత్రం ప్రాక్టీస్ చేయకండి. ప్రశాంతంగా కూర్చొని నిదానంగా ఇది ప్రాక్టీస్ చేశారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు. సో ఇది ఈ రోజు క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.